జనబేరి న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారిని బుధవారం స్వామివారి నైవేద్య విరామ సమయంలో బీజేపీ నేత సోము వీర్రాజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీ పేలుళ్లలో కొందరు చనిపోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని శిక్షించేలా ప్రధాని మోదీ అంశాలకు శక్తిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఏపీ ఆర్థికంగా పురోగతి సాధించి మరింత ముందుకు సాగాలని స్వామిని కోరినట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో 50 దేశాలు మన వైజాగ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని అన్నారు. 10 లక్షల కోట్లతో పెట్టుబడులకు ఎంఓయూ జరిగేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం, కొందరు అసూలు బాహ్యుడు చనిపోవడం విచారించదగ్గ అంశం. స్వామిని 2 విషయాలు కోరుకోవడం జరిగింది. ఒకటి, వారిని శిక్షించే శక్తి మోడీ గారికి, అమిత్ షా గారికి ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది బహుముఖంగా. దీనికి మోడీ గారిని సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీరు ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అటు ఇండస్ట్రియలైజేషన్గా 10-15 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. రాబోయేటువంటి రోజుల్లో 50 దేశాలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖపట్నానికి మరొక 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్లో ఎంఓఎస్ జరగడానికి అవకాశం ఉంది. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి ఈ విధంగా జరుగుతూ ఎంప్లాయ్మెంట్ అనే దాన్ని అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తూ అన్ని విధాలుగా ప్రజలకు సంక్షేమాన్ని కలిగించేటువంటి భాగ్యాన్ని వీరికి కలగజేయాలని స్వామివారిని కోరడం జరిగింది.